అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి తెలుగు వ్లాగ్స్. నేను మీ మణిమాల. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో సంపంగి పువ్వులండి. ఇవి చాలామందికి చాలా ఇష్టంగా తింటారు కూడా. పిల్లలు అయితే ఇంకా చెప్పే పని లేదు. అందులోనూ ఇప్పటిక హాలిడేస్ కదా, ఇంట్లోనే ఉంటారు. ఏదో ఒకటి చేసి పెట్టు మమ్మీ అని అడుగుతూ ఉంటారు కదా. అలాగా చక్కగా ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇంట్లో అందరూ కూడా హ్యాపీగా తినేయొచ్చు వీటిని. చాలా టేస్ట్ ఉంటాయి, కరకరలాడుతూ. ఎక్కువ జ్యూసీ, ఎక్కువ షుగర్ కూడా పట్టదండి, లైట్గానే పడుతుంది. చాలా బాగుంటుంది కూడా తినేటప్పుడు, కమ్మగా నోటికి. అయితే ఇప్పుడు మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి. ఇప్పుడైతే ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల మైదా, అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా సరే ఒక 2 టేబుల్ స్పూన్లు వేడి చేసేసుకొని ఆ పిండిలో వేసి మొత్తం ముందు పిండి కలిపేసేసుకొని ఉంచుకోవాలి, నెయ్యి మొత్తం పట్టే వరకు. ఆ తర్వాత కొంచెంగా వాటర్ వేసేసుకొని చపాతీ పిండిలాగా కలిపేసేసుకొని ఒక 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ పక్కకు పెట్టి ఉంచేయండి. ఆ తర్వాత చపాతీ కర్ర తీసుకొని పీట మీద చక్కగా పలుచగా చేసుకోవాలి, మందంగా చేసుకోకూడదు. పలుచగా చేసుకొని లోపల నుంచి నేను ఈ వీడియోలో చూపించే విధంగా సన్న సన్న ఘాట్లు పెట్టేసుకొని, ఎడ్జెస్ వరకు పెట్టేయకూడదు, ఎడ్జెస్ అలాగే ఉంచేసుకొని మధ్యలో ఘాట్లు పెట్టుకొని లోపల వైపుకి మనం మలుచుకోవాలి వీటిని. అప్పుడు మనకు చక్కగా సంపంగి పువ్వులు అలాగా నీట్గా వచ్చేస్తాయండి, హ్యాపీగా. చాలా బాగుంటాయి కూడా. ఇప్పుడైతే నేను ఇవి చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఆ తర్వాత నేను స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని అందులో 2 కప్పుల మైదా తీసుకున్నాం కాబట్టి 1.25 కప్పు లేదంటే 1 కప్ అయినా సరిపోతుంది షుగరు తీసుకొని పాకం పట్టేసుకోవాలి. లైట్గా మనకి తీగ పాకం వచ్చే వరకు పట్టుకోవాలి. ఇందులో అయితే మనం పాకం అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాక ఒక టేబుల్ స్పూన్ లెమన్ వేసుకుంటే మనకి జ్యూసీగా ఉంటాయి, చిక్కపడిపోకుండా షుగర్ పాకం. ఇప్పుడైతే ఇవి వేయించేసేసుకొని వెంటనే పక్కనే ఉన్న షుగర్ సిరప్లో వేసేసుకొని 1 నిమిషం పాటు అలా ఉంచేసి తర్వాత తీసేసేయడమే. చాలా బాగుంటాయండి. ఇలా చేసుకొని తింటూ ఉండండి అప్పుడప్పుడు. అలాగే మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.